హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మన దేవుడు ఎంత గొప్పవాడు. నాకెంతో కృతజ్ఞతగా ఉంది, సంతోషంగా ఉంది. నన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడని. మరి మీకు ఆయన దయవల్లనే కదండి మనం బ్రతుకుతున్నాం. ఆయన కృపలోనే కదా మనం భద్రపరచబడుతున్నాం. ఆయన దీవెనలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎప్పుడు దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవించటం, ఆయనకి ఇష్టలుగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. నువ్వు అన్నీ దీవిస్తున్నావయ్యా, అన్నీ ఇస్తున్నావయ్యా, అన్నీ చేస్తున్నావయ్యా. మా దగ్గర నుంచి నీవెంతో ఎదురు చూస్తున్నావయ్యా. నీ కొరకు బ్రతకాలని, నీ నామాన్ని మహిమపరచాలని, మా జీవితాల్లో ఫలించాలని ఫలాలు దయచేయి తండ్రి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఫలాలేంటండి? ఫలాలు ఓ చెట్టు నాటామంటే మనం ఫలం కోసం ఎదురు చూస్తాం కదండి. ఒక కొబ్బరి చెట్టు ఎంత కాలం దాన్ని శ్రద్ధ తీసుకొని పెంచుతారు, కొబ్బరికాయలు కాస్తుందని. ఒక మామిడి చెట్టు దాన్ని నాటి ఎదురు చూస్తూ ఉంటారు, ఆ సీజన్లో అది ఎరగగాస్తుందని. ఒక ద్రాక్ష చెట్టు బహుగా ఫలించాలని పందిర్లేసి సిద్ధం పెట్టుకుంటారు. మరి ప్రభు అలాగే మనల్ని అన్ని విధాల దీవించి, మనల్ని ఆయన రాజ్యంలో స్థాపించి, ఆయన సాక్షులుగా నిలబెట్టి, ఆయన అన్ని విధాల మనల్ని పోషించి, సంరక్షించి, ఆశీర్వదించి, ఆధ్యాత్మికంగా వర్ధిల్ల చేస్తున్నప్పుడు మనలో నుండి కూడా ఫలాలు రావాలి కదా. మంచి ఫలాలు రావాలట. మంచితనంగా మంచి జీవితాలు మనం కలిగి ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమన్నాడు. నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను అని చెప్పుకునేవారు అది క్రియల్లో కనబడాలి కదండి. మీ మార్పు, మీ మాటలు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ జీవిత ధ్యేయం మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి కదా. మారు మనసు పొందానని మళ్ళీ పాత కార్యాలు చేస్తూ ఉంటే, ఎవరికీ ఉపయోగం లేని బ్రతుకుతుంటే ఏం ప్రయోజనం? ఆలోచించుకోండి. 4.5 సంవత్సరాల నుంచి ఇంచుమించు మీకు దేవుని వాక్యాన్ని రోజు అందిస్తున్నా, మీకోసం నేను ప్రయాసపడుతున్నా. నమ్మండి, ప్రార్థనతో ఈ సందేశాలు మీ దగ్గరికి అందిస్తున్నాము. ఎన్నో పోరాటాలు, ఎంతో ఖర్చు, ఎంతో ప్రయాస ఉన్నప్పటికీ మీరందరూ ఫలించి దేవుని యందు నిలిచి బహుగా ఫలిస్తారని, దేవునికి మహిమ తీసుకొస్తామని ప్రయాసపడుతున్నాం. మరి మీలో నుంచి ఎటువంటి ఫలాలు వస్తున్నాయి? మీ డబ్బు విషయంగా మీ దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవాలనే ఆశయం లేదు, మీకు తెలుసు కదా. డబ్బులు పంపండి అని మిమ్మల్ని అడగటం లేదు. ఖర్చుతో కూడిన పరిచర్య అయినా అప్పుడప్పుడు ప్రభువుని ప్రేరేపిస్తే పంపమంటున్నాం. మీలో కొందరు ప్రేరేపించబడిన వారు పంపుతున్నారు. మీకు థ్యాంక్స్, చాలా వందనాలు చెప్పకపోయినా, మీరెవరో మాకు తెలియకపోయినా కూడా మీరు దేవునికి ఇస్తున్నారు, మీరు దీవించబడుతున్నారు. కానీ కానుకివ్వటం అనేదే కాదు ఫలం అండి. మనం అన్ని విషయాల్లో ఫలించాలి. మన జీవితంలో మార్పు రావాలి. మనం దేవునికి మహిమ తెచ్చే జీవితాలు జీవించాలి. దేవుని మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మన కోసం దేవుడు తన రక్తాన్ని పెట్టి, పెట్టుబడిగా పెట్టి మనల్ని కన్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన మన బ్రతుకు ద్వారా యేసువే రక్షకుడు అన్నది ఈ లోకానికి మనం తెలియచేయాలి. అందరు చెబుతున్నారు ఇప్పుడు ప్రసంగాలు. యేసయ్య గురించిన బోధలు తెగ వినపడుతూనే ఉన్నాయండి. సోషల్ మీడియా నిండా ఉన్నాయి. ఊరూరా ఉద్యోగ సభలు. ఇక మొన్న క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ అయితే చూడండి ఎంత ఆర్భాటాలు, ఎంతమంది జనులు. యేసులా బతికేవాళ్ళు కావాలండి. నువ్వేం చెబుతున్నావో అది చేసి చూపిస్తే ఎవడైనా నమ్ముతాడు, కానీ నువ్వు చెప్పేది ఎవడు వింటాడు? చెప్పిన దాన్ని బ్రతికేవాడిగా మనం ఉన్నప్పుడు మనలో నుంచి ఫలం వచ్చినట్టు అర్థం. మనం కంటదా పెట్టి చెప్పితే అది బుర్ర నుంచి బుర్రకి వెళ్తుంది అంతే. నీ బతుకులో దాన్ని ధ్యానించి, నీ హృదయంలో నీవు మార్పు పొంది, నీ హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీకు వెల్లడి అయిన నీ సంతోషాన్ని, నీ దుఃఖాన్ని, నీ అనుభవాల్ని పంచినప్పుడు అవతల వారి హృదయాలనేవి తాకుతాయి. ఫలాలు ఫలించాలి. ఆత్మఫలం ఫలించాలని ఉంది బైబిల్లో. ఆత్మఫలమేమనగా ప్రేమ,
సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళుత్వం, సాత్వికం. ఎంతమందికి ఇవి ఉన్నాయండి? ఆశా నిగ్రహం. మన జీవితంలో ప్రభువు నమ్ముకున్నానన్న వారి జీవితంలో సంతోషం కనపడొద్దా? సమాధానంగా ఉండొద్దా? శాంతి సమాధానంతో బ్రతకొద్దా? ప్రేమను పంచేవారిగా ఉండొద్దా? ప్రతి దానిలోనూ లోకస్తుల్లాగే మనం ఉంటే, ఒక ఆశా నిగ్రహం లేకుండా తలంచిందంతా చేస్తూ ఉంటే, నీవు ప్రభువుని నమ్ముకున్నానంటానికి గుర్తేంటి? నీలో ఏ ఫలము లేనప్పుడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మనకి లూకాసు వార్త 13వ అధ్యాయంలో. ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండెను. చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాను. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉందట. నిజంగా ద్రాక్ష తోటలో పండినన్ని ఫలాలు కన్నుల విందుగా ఉంటాయి. పందిర్ల మీద గుత్తులు 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 వేలాడుతుంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే బెంగళూరులో చూడండి, కొన్ని చోట్ల ద్రాక్ష తోటలు ఉంటాయి. ఎంత విరగగాస్తుంది అది. పుల్ల పుల్లగా తీయగా ఉన్న ద్రాక్ష పండ్లు గుత్తులు గుత్తులుగా ఫలిస్తాయి. ఒక సన్న తీగ, దానికి ఎక్కువ స్థలం అక్కర్లే, ఒక సన్న తీగలో నుంచి బహుగా ఫలిస్తుంది అది. అలాంటి తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంటండి ఆయన. అంజూరపు కాయలు మంచిది హెల్త్కి, అది రుచిగా ఉండవు కానీ మంచిది. తెలుసా? అంజూరపు కాయలు ఇప్పుడు మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి. ఏదో మన 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 మేడిపొడులు లాగా ఉంటాయి తినటానికి, పీస్ పీస్ కింద. అలాంటి అంజూరపు చెట్టు ఒకటి నాటి దానికి శ్రద్ధ తీసుకొని, అది ఎంత స్థలం ఆక్యుపై చేసింది, అది పెరుగుతుంది, కొమ్మలు పెరుగుతున్నాయి. ఆ ద్రాక్ష తోటలో విలువైన ఆ స్థలములో ఆ చెట్టును నాటి 3 సంవత్సరాలు ఎదురు చూశాడట. ఒక సంవత్సరానికే కాయాలి. మొదటి సంవత్సరం కాయలేదు, 2 సంవత్సరం కాయలేదు, 3వ సంవత్సరం కనీసం పిండి కూడా లేదు. ఆ యజమాని వచ్చి తోటమాలిలో పరిశీలిస్తున్నప్పుడు ద్రాక్ష తోటను చూసి బహుగా సంతోషపడ్డాడు. ఫలాలు చూసి ఈ అంజూరపు చెట్టు వచ్చేటప్పటికి అక్కడ ఆకులే ఉన్నాయి, ఒక్క పండు కూడా లేదు. ఈ తోటమాలితో అన్నాడు, ఎందుకయ్యా దీన్ని అనవసరంగా పెంచుతున్నాం? దీనివల్ల ఇంత స్థలం వృధా అయిపోయింది. దీని పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని తవ్వి ఎరువేసి అది చేసి ఇది చేసి దీనికోసం ఎంత ప్రయాసపడితే దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. దీన్ని నరికేమన్నాడంటండి. నిజంగా మన జీవితాల్లో కూడా ప్రభు ఎతుకుతున్నాడు. ఎంతకాలమైంది మీరు మారుమనసు పొంది? 3 సంవత్సరాల 33 సంవత్సరాల? ఎంతకాలం అయిందండి? ఎన్ని సంవత్సరాలైంది దేవుడు మిమ్మల్ని రక్షించుకొని దీవించడం ప్రారంభించి? దినదినాభివృద్ధి పొందుతున్నారు, సంవత్సరం అభివృద్ధి పొందుతున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆర్భాటాలు చేస్తూ ఈ సంవత్సరం నన్ను ఎంతో దీవించాడని ఏదేదో సాక్ష్యాలు చెబుతున్నారు. కానీ దేవుని కొరకు ఫలించేవారిగా ఉన్నారా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నారా? దేవుడు ఆశించిన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము అని ఆ శ్రేష్టమైన దైవిక గుణాలు మీలో కనపడుతున్నవా? మార్పు లేనివారు, ఫలాలు లేనివారే. ఎంతకాలం ప్రేమించినా సంవత్సరాల తరబడి పోనీలే అని ఆయన దీవిస్తూనే ఉన్నాడండి. కొంతమంది మళ్ళీ ఎగబడి అడుగుతారు, నేను బాగోపోతే నాకు దీవెన ఎందుకు వస్తుందని. అయ్యో, దేవునికి దీవించటమే వచ్చు, శపించడం చేత కాదు. నువ్వు మంచోడువని కాదండి, మనం గొప్పోళ్ళమని కాదు దేవుడు దీవించేది. కేవలము ఎందుకో కారణం లేకుండానే జాలి కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు పునిలే నా బిడ్డకు మరొక అవకాశం ఇద్దామని మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటే మనం హృదయాలను కఠినపరుచుకొని ముండిబారిపోతే ఆకులే అన్నీ. ఆకులంటేనండి రాలిపోయే ఒక సీజన్లో ఉంటాయి. ఆకుల వలన ఎవరికి ప్రయోజనం లేదు, ఊరికి వస్తాయి, అబ్బా అనిపిస్తుంది, రాలిపోతాయి. ఆకులంటే క్రియలను చూపిస్తున్నాయి, ఏదో లోక కార్యాలు చూపిస్తున్నాయి.
ఏంటయ్యా నువ్వు ఫలించావంటే మొన్న 1000 మందికి అన్నదానం చేశాను, లేకపోతే నేను వస్త్రాలు పంచాను, దుప్పట్లు పంచాను క్రిస్మస్కి అని చెబుతారేమో. అది కాదు. అనుదినము నీ జీవితంలో ప్రేమ ఉందా? అనుదినము నీవు ఇతరుల ఆత్మరక్షణ కోసం ప్రయాసపడుతున్నావా? అసలు దేవునితో సహవాసం ఉందా? మోకరించి ప్రార్థిస్తున్నావా? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అని పరీక్షించుకుంటే చాలామందిలో ఈ జనవరి 1వ తారీఖు తర్వాత మళ్ళీ ఈస్టర్కో, మళ్ళీ 1వ తారీఖుకో, మళ్ళీ క్రిస్మస్ పండుగకో అన్నట్టుగా ఉందండి అనేకుల భక్తి. ఫలాలు లేని చెట్టును నరికేయమంటున్నాడు. ఇంకెందుకు ఇది? యేసుప్రభు ఒకసారి ఒక అంజూరపు చెట్టును చూశాడు, ఆకలితో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఏదన్నా పండు దొరుకుతుందంటే ఒక పండు కూడా లేదన్నా, ఆకలితో నిండిపోయి ఉంది. నీ ఫలములు ఎవరు తినకుండా కాక అన్నాడండి. అంతే. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి ఆ చెట్టు వేరుతో పాటు ఎండిపోయిందట. తన కోపాన్ని మనుషుల మీద చూపలేక ఒక గుర్తుకి ఆ చెట్టులో చూపించాడండి. మనల్ని ఒక్క నిమిషం నువ్వెందుకు పనికిరావని దేవుడు అన్నాడంటే, నేను నరికే అన్నాడంటే, నరికే అంటే దేవునికి నీకున్న సంబంధం కట్ అయిపోతే, క్రీస్తు నుండి నువ్వు వేరైపోతే, క్రీస్తు నుండి వేరైన వారు శాపగ్రస్తులు, నరకపాత్రులు అయిపోతారండి. నన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచుంటాను, మీరు బహుగా ఫలిస్తాను. తనంతట తాను ఏ కొమ్మ ఫలించలేదు. ఆ కొమ్మ బెయిన్ చెట్టుకు వేరుకు లింక్ అయి ఉండాలి. క్రీస్తులో నిలిచుంటే ఫలిస్తాం. క్రీస్తులో నుంచి అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటూ నీవు ఫలించకపోతే మరి ఎందుకు? నరికేయమంటే తోటమాల అన్నాడట, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరే, లేని ఎడల నరికివేతున్నాం. యజమాని వేరు, తోటమాలి వేరు. తోట యజమానిది, ప్రయాసపడేవారు తోటమాలి. మన తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పరమ తండ్రి మన కొరకు తన కుమారుణ్ణి తోటమాలిగా, కాపరిగా, మనకు సంరక్షకుడిగా, మనల్ని బాగు చేయవాడిగా ఈ లోకంలోనికి పంపించాడు. తోటమాలికి నరికేయటం ఇష్టం లేదు. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదని ప్రభు చెప్పాడు కదా. ఇంకొక సంవత్సరం ఛాన్స్ అయ్యా తండ్రి, ఇంకొక సంవత్సరం నేను బాగా తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. ఈ సంవత్సరం మాత్రం ఉండని, ఫలిస్తే ఫలిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే ఎస్ నరికేద్దాం. మళ్ళీ చాలా మందికండి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఒక గ్రేస్ పీరియడ్గా, ఒక కృపా సంవత్సరంగా, ఇంకొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మీరు గత సంవత్సరాల్లో ఎలా బ్రతికారో తెలియదు, కానీ ఈ సంవత్సరం కూడా ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తే, నిష్ప్రయోజకమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని మేలులు అన్నీ అనుభవించు లోకం కొరకు, పాపం కొరకు వాటిని వాడుకుంటే, ప్రభువుతో సహవాసం లేని జీవితాన్ని కలిగి ఉంటుంటే, మరో అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో నేను తవ్వుతున్నా, నేను ఎరువేస్తా. రోజు అనుదిన ధ్యానం అనేది ఎరువండి. మనకి ఆధ్యాత్మిక ఆహారం ఇది. ఉజ్జీవ సభలు, సోషల్ మీడియా ద్వారా వర్తమానాలు, సంఘములు, పరిచర్య సేవకులు, ఇన్ని విధాలుగా నీ కొరకు ఎంతమంది ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, వాక్యం అందిస్తున్నప్పుడు ఇప్పుడైనా మీ స్థితిని మీరు గ్రహించి ఫలించేవారిగా ఉంటే, జీవితంలో దేవునితో సంబంధం కలిగి, ప్రేమ కలిగి, సమాధాన సంతోషాలతో వర్ధిల్లుతుంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. మనం ధన్యులమవుతాం. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని మన పక్షంలో మన ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించామండి. చాలామంది చనిపోయారు. ఈ సంవత్సరం చూడలేదు. కొంతమంది ఈ సంవత్సరం ప్రారంభంలోనే చనిపోతున్నారు. అప్పుడే ఒక్క నిమిషం కూడా వృధాపరచొద్దు. ప్రతి అవకాశాన్ని తీసుకొని ఆధ్యాత్మికంగా బలపడండి, స్థిరపడండి. దేవుడు మీ యొద్ద నుంచి ఆశించిన స్థాయిలో మీరు జీవించి ఆత్మ ఫలములు ఫలించండి.
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మంచి ఫలాలతో ఈ లోకానికి సాక్షులుగా జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరో అవకాశం ఇచ్చావయ్యా మాలో అనేకులకి. ఫలించినా ఫలించకపోయినా, నీవు ఆశించిన స్థాయిలో మేము ఉండకపోయినా, సమృద్ధిగా మేము ఫలించకపోయినా, నీ కృప మాకింకనూ మేలు చేస్తూనే ఉన్నందుకే వందనములు. ఈ సంవత్సరంలో ఒక దయాకిరీటంగా మాకు ఇచ్చావు. ఈ సంవత్సరంలో నేను స్థిరపడాలి, బలపడాలి, ఫలించాలి, వర్ధిల్లాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవునితో అనుసంబంధం కలిగి బ్రతకాలని ఆశ. ఈ అనుదిన ధ్యానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలములు తోడై ఉండును గాక. ఆమేన్. అవునండి, మంచి ఫలాలు ఫలిద్దాం, ఆత్మఫలం ఫలిద్దాం, ప్రభువునందు నిలిచి ఫలిద్దాం. మీ జీవితాలు ఫలించని జీవితాలుగా ఉంటే, మీ స్థితిని మీరు గ్రహించుకుంటుంటే పశ్చాత్తాపడండి. ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే ఆ విషయాలు మాకు కూడా తెలియచేయండి. 954041 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి. చాలా కాల్స్ చాలా వాట్సాప్లు వస్తున్న వలన సెల్ నిండిపోతున్న వలన 2 డిఫరెంట్ సెల్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాక డిఫరెంట్ వ్యక్తులు వాటిని పరిశీలిస్తున్నారు. కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు ప్రతిరోజు మేము అందుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి ప్రార్థిస్తున్నాం. అనేకులు వాటి ప్రార్థనలకు జవాబులు దొరికాయని కూడా మీరు ప్రైజ్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. దయచేసి మీరు పంపించండి, మీరు కూడా ప్రార్థించండి. దేవుని యొద్ద నుండి అద్భుత కార్యాలు ఎదురు చూడండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.